ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్నట్టుగా ఉన్నాయి ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే. మనతో మంచిగా మాట్లాడుతూ మనతో మంచిగా పలకరిస్తూనే మనం ఏదైనా చెప్పుకున్న మాటలన్నీ బయట వాళ్ళకైతే మోసేస్తూ ఉంటారు. మన ముందు ఎంత మంచిగా నటిస్తారంటే మనకే సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతూ ఉంటారు. మన వెనుక తీసుకెళ్ళి మన మాటలన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఏదో ఒకసారి పొరపాటు పడి చెప్పుకున్నామే అనుకోండి, మన వాళ్ళే కదా, మనం షేర్ చేసుకుంటే కొంత రిలీఫ్గా ఉంటుంది మనసుకి అని వాళ్ళు ఏం చేస్తారంటే మన మాటలన్నీ తీసుకెళ్ళి ఇలా అంట అలా అంట అని బయట అయితే వరం పెట్టిస్తారు. అలాంటి వాళ్ళతో చెప్పుకోకపోవడమే మంచిది నిజం చెప్పాలంటే. అలా అని అందరూ చెప్పుతారా బయట అంటే అందరు చెప్పరు. కొందరైతే అదే మైండ్ సెట్లో ఉంటారు. ఇక్కడ విని అక్కడ పోయి తగిలిస్తూ ఉంటారు. అలాంటి మైండ్ సెట్ చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళతో చెప్పుకోకపోవడమే మంచిది. ఇది నిన్నటి వీడియో. నిన్న సండే కదా, నిన్న నైట్ అయితే చికెన్ తీసుకుని వచ్చారు. నేను రసం చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను. ఈ చికెన్ ఫ్రైలోకి కొంచెం ఎండు కొబ్బరి మసాలా అయితే వేసాను. ఎండు కొబ్బరి మసాలా వేయడం వల్ల చికెన్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందని కొంచెం అయితే వేసాను. చికెన్ కర్రీలో కూడా కొంచెం ఎండు కొబ్బరి మసాలా వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.